హాయ్ అండి. ఇక్కడ ఒక నగరం ఉంది. అది కేవలం భూమిపై మాత్రమే కాదు, సముద్రంతో కూడా జీవించింది. అది ద్వారక. ఇక్కడి సూర్యోదయం అరేబియా సముద్రం మీద మొదటి కిరణం పడుతుంది. అలలు తీరాన్ని ముద్దాడుతున్నాయి. ఆ అలలలో ఒక చరిత్ర ఉంది. వేల సంవత్సరాల క్రితం ఈ తీరంలో ఒక మహానగరం వెలిగింది. అదే ద్వారక. ద్వారక అంటే వాణిజ్య కేంద్రం, సముద్ర ప్రయాణాల ఆరంభం, ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడి ప్రజలు సముద్రాన్ని కేవలం నీటిగా చూడలేదు, అది జీవన మార్గంగా, వాణిజ్య మార్గంగా, రహస్యాల నిలయంగా చూస్తున్నారు. సముద్రం వారికి భయం కాదు, అది వారి మిత్రం. పురాతన కాలంలో ద్వారకా నుండి నౌకలు బయలుదేరేవి. వాటి గమ్యం మధ్యప్రాచ్యం, ఆఫ్రికా తీరాలు, ఇతర భారత తీరాలు. ఈ ప్రాంతం ఒక గ్లోబల్ ట్రేడ్ హబ్లా పనిచేసింది. అందుకే ద్వారక కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు, అది ఒక నాగరికత యొక్క గుండె. చరిత్రకారులు చెబుతున్నారు, ద్వారకా నగరం ఒకప్పుడు సముద్రంలో మునిగిపోయిందని. సముద్రపు అడుగున పురాతన నిర్మాణాలు కనిపిస్తున్నాయని. గోడలు, రాళ్ల నిర్మాణాలు, పాత నగర అవశేషాలు, ఇవి ఒక ప్రశ్న అడుగుతున్నాయి, ఈ నగరం నిజంగా ఎలా ఉండేది అని. ఈ సముద్ర తీరంలోని శివుడు ఒక ప్రత్యేక రూపంలో వెలిశారు. నాగేశ్వర జ్యోతిర్లింగంగా వెలిశారు. నాగేశ్వర అంటే నాగుల అధిపతి, శక్తిని కాపాడేవారు, భయాన్ని జయించేవారు. ఈ ప్రాంతం ఎందుకు ప్రత్యేకమంటే, సముద్రం అంటే తెలియని లోకం, నాగం అంటే అంతర్గత శక్తి. ఈ రెండూ కలిసిన చోటే శివుడు నాగేశ్వరుడిగా ప్రత్యక్షమయ్యారు. నాగం అంటే భయం కాదు, అది శక్తి, మన శరీరంలో ఉన్న కుండలిని శక్తికి ప్రతీక. శివుడు నాగాన్ని ధరించడం అంటే శక్తిని నియంత్రించడం. ద్వారక, సముద్రం, నాగశక్తి, ఈ మూడు కలిసిన చోట ఒక మహారహస్యం దాగి ఉంది. ఆ రహస్యం నాగేశ్వర జ్యోతిర్లింగం. ఒక రాక్షసి, ఒక భక్తుడు, ఒక అరణ్యం. అక్కడ ప్రారంభమైంది నాగేశ్వరుడి మహాకథ. ఒక అరణ్యం ఉంది. అది సాధారణ అరణ్యం కాదు, అది చీకటితో నిండిన లోకం. ఆ అరణ్యానికి పేరు దారుకావనం. ఆ అరణ్యాన్ని పాలించింది ఒక రాక్షసి. ఆ రాక్షసి పేరు దారుక, అహంకారం యొక్క రూపం. దారుక కేవలం రాక్షసి కాదు, ఆమె అహంకారం, నియంత్రణ, భయం. ఆమెకు ఒక వరం ఉంది. ఆమె ఎక్కడికి వెళితే ఆ అరణ్యం కూడా ఆమెతో పాటే కదిలేది. అంటే ఆమె ఎక్కడైనా తన శక్తిని విస్తరించగలదు. ఆమె ఋషులను బంధించింది, యజ్ఞాలను నాశనం చేసింది, ప్రజలను భయపెట్టింది. అరణ్యం క్రమంగా మారింది, ధ్యానస్థలం కూడా భయస్థలంగా మారిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, అహంకారం పెరిగితే ప్రకాశం ఉన్న చోట కూడా చీకటి వస్తుంది. మరో కథ ఏమిటంటే, ఆ దారుకా చేతిలో ఒకరు బంధించబడ్డారు. అతని పేరు సుప్రియ. సుప్రియ ఒక సాధారణ మనిషి కాదు, అతను శివభక్తుడు. బంధించబడ్డా కూడా అతని మనసు మాత్రం స్వేచ్ఛగా ఉంది. శరీరం బంధంలో ఉంది, కానీ మనసు శివుని దగ్గర ఉంది. అతను ఒకే మంత్రం జపించేవారు, ఓం నమః శివాయ. మొదట ఆ జపం చిన్నగా వినిపించింది, క్రమంగా అది శక్తిగా మారింది, ప్రకంపనంగా మారింది. ఆ శబ్దం అరణ్యాన్ని మొత్తం నింపేసింది. దారుక ఆ శబ్దాన్ని విని భయపడింది, ఎందుకంటే భక్తి శబ్దం అహంకారానికి శత్రువు. ఈ కథలో నీతి ఏమిటంటే, బంధనం బయట కాదు, మనస్సులో ఉంటుంది. భక్తి ఉన్న చోట ఎవ్వరూ బంధించలేరు. సుప్రియ జపం ఒక్క క్షణంలో పరాకాష్ఠకు చేరింది. భూమి కంపించింది, ఆకాశం ప్రకాశించింది, అరణ్యం వెలిగింది. ఆ ప్రకాశం మధ్యలో శివుడు ప్రత్యక్షమైనారు. ఆ శివుడే జ్యోతిర్లింగ రూపంలో అక్కడ వెలిశారు. ఆ జ్యోతిర్లింగం పేరు నాగేశ్వర జ్యోతిర్లింగం. అప్పుడు దారుకా శక్తి కూడా ఆ క్షణంలోనే కరిగిపోయింది. చీకటి వెలుగుగా మారింది, భయం శాంతిగా మారింది. సుప్రియ విముక్తి పొందారు. అతని కళ్ళల్లో కన్నీళ్ళు, కానీ ఆ కన్నీళ్లు బాధవి కాదు,
ఆనందంతో వచ్చాయి. ఈ కథలో ఏం తెలుసుకోవాలంటే భక్తి శబ్దం వినిపించినప్పుడు శివుడు రావాల్సిందే. ఈ కథలలో ఒక అరణ్యం, ఒక రాక్షసి, ఒక భక్తుడు. ముగింపు ఒకటే, శివుడు. అసలు నాగం అంటే ఏమిటి? శివుడు నాగాన్ని ఎందుకు ధరించారు? మన శరీరంలో దాగి ఉన్న ఆ శక్తి ఏమిటి? నాగం, ఈ పదం వింటే చాలామందికి భయం గుర్తుకు వస్తుంది. కానీ నాగం అంటే భయం కాదు, అది శక్తి, జీవం, చైతన్యం. ప్రాచీన భారత తత్వంలో నాగం ఒక ప్రతీక. అది ఒక పాము కాదు, అది మనలో దాగి ఉన్న శక్తి. ఆ శక్తిని అంటారు కుండలిని అని. మన శరీరంలో ఒక శక్తి నిద్రిస్తుంది, అది కుండలిని శక్తి. అది వెన్నెముక అడుగున ఉంటుంది. అది చుట్టుకొని ఉన్న నాగంలా ఉంటుంది. అందుకే దాన్ని నాగశక్తి అంటారు. ఈ శక్తి మేల్కుంటే జ్ఞానం పెరుగుతుంది, భయం తగ్గుతుంది, ఆత్మానుభూతి కలుగుతుంది. ఈ శక్తి నియంత్రణలో లేకపోతే అది ప్రమాదం కూడా అవుతుంది. అందుకే శివుడు నాగాన్ని ధరించారు. శివుడి మెడలో నాగం ఎందుకంటే అది భయం కాదు, అది నియంత్రణ. శివుడు చెబుతున్నారు, నీ శక్తిని నియంత్రించు అని. ధ్యానం అంటే ఆలోచనలు ఆపడం కాదు, శక్తిని సరిగ్గా ప్రవహించనివ్వడం. ఈ తత్వం పూర్తిగా వ్యక్తమయ్యే స్థలం నాగేశ్వర జ్యోతిర్లింగం. నాగేశ్వరుడు అంటే నాగశక్తికి అధిపతి, భయాన్ని జయించే శివుడు అని అర్థం. నాగేశ్వరుడు మనకు చెబుతున్నది ఒకటి, భయాన్ని చూసి పారిపోకు, దాన్ని అర్థం చేసుకో, దాన్ని నియంత్రించు అని చెప్తున్నారు. ఈ తత్వం మాత్రమే కాదు, ఈ క్షేత్రానికి ఒక గొప్ప చరిత్ర కూడా ఉంది. సముద్రంలో దాగి ఉన్న నగరాలు, పురాతన శాసనాలు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. పురాణాలు మనసుకు చెబుతాయి, కానీ చరిత్ర అది సాక్ష్యాలతో మాట్లాడుతుంది. ద్వారకా ప్రాంతం కేవలం ఒక పురాణ నగరం కాదు, ఇది ఒక చారిత్రక రహస్యం. సముద్రం లోపల డైవర్స్ పరిశోధనలు చేశారు. వారు ఏం కనుగొన్నారో తెలుసా? రాతి గోడలు, నిర్మాణ అవశేషాలు, పురాతన నగర ఆనవాళ్ళు. ఇవి సూచిస్తున్నాయి ఈ ప్రాంతంలో ఒక నాగరికత నిజంగా ఉండేది అని. కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి ద్వారకా ఒకప్పుడు సముద్రంలో మునిగిపోయిందని. కారణాలు ఏమిటంటే ప్రకృతి మార్పులు, సముద్ర స్థాయి పెరుగుదల, భూకంపాలు. పురాతన గ్రంథాలలో ద్వారకా గురించి ప్రస్తావనలు ఉన్నాయి. అవి చెబుతున్నాయి సముద్ర తీర నగరం, వాణిజ్య కేంద్రం, ఆధ్యాత్మిక క్షేత్రం అని. ఈ ప్రాంతంలో శివారాధన కూడా ఉన్నట్లు సూచనలు ఉన్నాయి. నాగేశ్వర జ్యోతిర్లింగం శైవ సాంప్రదాయం ఇక్కడ చాలా కాలంగా కొనసాగుతుంది. ద్వారకా ప్రాంతం ఒక ముఖ్యమైన పోర్ట్. ఇక్కడి నుండి నౌకలు బయలుదేరేవి, వస్తువులు మార్పిడి చేసేవారు, వ్యాపారం జరిగేది. మధ్యప్రాచ్యం, ఆఫ్రికా తీరాలలో ద్వారకా ఒకప్పుడు భారతదేశాన్ని ప్రపంచంతో కలిపిన ద్వారం. ప్రస్తుతం నాగేశ్వర ఆలయం పునర్నిర్మాణం చేసినది. కాలానుగుణంగా మార్పులు కూడా పొందింది. పురాతన కాలంలో చిన్న ఆలయం ఉండి ఉండొచ్చు, కానీ తరువాత విస్తరించింది. చరిత్రలో దండయాత్రలు, ప్రకృతి విపత్తులు ఇవి ఆలయాన్ని ప్రభావితం చేశాయి. కానీ భక్తి నిలిచింది, ఆరాధన కొనసాగింది. చరిత్ర మనకు చెబుతున్నది ఏమిటంటే ఈ క్షేత్రం నిజంగా ఉంది, ఇక్కడ నాగరికత ఉంది, ఇక్కడ భక్తి ఉంది. కానీ శివుడు అది విశ్వాసం, అది అనుభవం. పురాణం చెబుతుంది ఎందుకు అనేది, చరిత్ర చెబుతుంది ఎప్పుడు అనేది, శివుడు చూపిస్తారు ఎలా అనేది. ఈ ఆలయం ఎలా నిర్మించబడింది? దాని నిర్మాణంలో దాగి ఉన్న రహస్యాలేమిటి? ఒక ఆలయం ఉంది, కేవలం రాళ్లతో కాదు, విశ్వాసంతో నిర్మించబడింది. ఈ పవిత్ర స్థలం నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది కేవలం ఒక శివాలయం కాదు, ఇది శక్తి కేంద్రము. నాగేశ్వర ఆలయ నిర్మాణం సాంప్రదాయ హిందూ ఆలయ శైలి, సరళత మరియు గంభీరత కలయిక. ప్రధాన భాగాలు ఏమిటంటే గర్భగృహం, మండపం, శిఖరం.
గర్భగృహం అంటే ఆలయం, హృదయం. ఇక్కడే జ్యోతిర్లింగం ఉంటుంది. శాంతి, నిశ్శబ్దం, శక్తి ఈ మూడు అక్కడ అనుభవిస్తారు. శిఖరం రహస్యం ఏమిటంటే ఆలయం పైభాగంలో ఉన్న శిఖరం అది కేవలం అలంకారం కాదు, అది సూచించేది భూమి నుండి ఆకాశానికి శక్తి ప్రయాణం. ఆలయ నిర్మాణం ఇలా ఉంటుంది. శక్తి కింద నుండి పైకి ప్రవహిస్తుంది, గర్భగృహం నుండి శిఖరం వరకు. పురాతన ఆలయాలు నిర్మించేటప్పుడు రాయి, గ్రానైట్, సహజ పదార్థాలు ఉపయోగించేవారు. ఇవి శక్తిని నిల్వ ఉంచుతాయి, దీర్ఘకాలం నిలుస్తాయి. ఆలయ నిర్మాణం యాదృచ్ఛికం కాదు, వాస్తుశాస్త్రం ఆధారంగా ఉంటుంది. ప్రధాన అంశాలు: దిశల ప్రాముఖ్యం, సూర్యకిరణాల ప్రవేశం, గాలి ప్రవాహం. సూర్యకాంతి ప్రభావం ఎలా ఉంటుందంటే కొన్ని సమయాల్లో సూర్యకాంతి నేరుగా లింగంపై పడుతుంది. ఇది శక్తి చక్రాన్ని ఉత్తేజితం చేస్తుంది. రహస్యాంశాలు ఏమిటంటే ఆలయాల్లో కొన్ని రహస్యాలు ఉంటాయి. శబ్ద ప్రతిధ్వని, శక్తి తరంగాలు, ధ్యాన ప్రభావం. భక్తులు చెబుతారు, గర్భగృహంలో నిలబడితే మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఈ ఆలయం సముద్రానికి దగ్గరగా ఉంది. సముద్ర అలలు, గాలి ప్రవాహం ఇవన్నీ కలిసి ఆధ్యాత్మిక అనుభూతిని పెంచుతాయి. రాయి, శిల్పం, నిర్మాణం ఇవి కేవలం బాహ్య రూపం మాత్రమే. అసలు ఆలయం మనసులో నిర్మించబడాలి. ఇక్కడ జరిగే పూజలు ఎందుకు ప్రత్యేకం? నాగ పూజ ఎందుకు చేస్తారు? ఒక ఆలయం గొప్పతనాన్ని నిర్ణయించేది దాని నిర్మాణం కాదు, అక్కడ జరిగే పూజలు. ఈ పవిత్ర క్షేత్రం నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ఇక్కడ ప్రతిరోజు శివారాధన ఒక జీవంత అనుభవం. ప్రతిరోజు ఉదయం ఆలయ ద్వారాలు తెరుస్తారు, గంటలు మోగిస్తారు, శంఖానాదం వినిపిస్తుంది. శివలింగానికి చేసే అభిషేకం గంగాజలం, పాలు, తేనె, బెల్లం నీరు. ఇది కేవలం పూజ కాదు, ఇది శుద్ధి ప్రక్రియ. రుద్రాభిషేకం ఇది ఒక ప్రత్యేక పూజ. వేదమంత్రాలు, అగ్నిశక్తి, జపం. ఈ పూజలో శివుడి శక్తిని ఆహ్వానిస్తారు. నాగపూజ నాగేశ్వర క్షేత్రంలో నాగపూజ చాలా ముఖ్యమైనది. ఎందుకు అంటే నాగం అంటే శక్తి, నాగం అంటే కుండలిని. భక్తులు నాగదోష నివారణ కోసం, శాంతి కోసం ప్రార్థిస్తారు. ప్రత్యేక రోజులు ఏమిటంటే మహాశివరాత్రి. ఈరోజు రాత్రంతా పూజలు, జపాలు, దీపాలు, భక్తులు ఉపవాసం ఉంటారు. సోమవారం పూజ, శివుడికి ప్రియమైన రోజు సోమవారం. ఈరోజు భక్తులు ఎక్కువగా వస్తారు. ఒక భక్తుడు ఆలయంలోకి ప్రవేశిస్తారు. అతని మనసులో కష్టాలు, బాధలు, ప్రశ్నలు. కానీ శివుడి ముందు నిలబడినప్పుడు మనస్సు నిశ్శబ్దం అవుతుంది. పురాణం మరియు చరిత్ర ఏం చెబుతుందంటే ఇవి విరుద్ధాలు కాదు, రెండు దారులు. ఒకటి మనస్సుకు, మరొకటి బుద్ధికి. మీరు ఏది నమ్మినా భక్తి ఉన్న చోట శివుడు ఉంటారు. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.